హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కాలపురుష్. ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎప్పట్లాగే మీ లవ్ అండ్ సపోర్ట్ కి మరోసారి థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియోకి కూడా మనం ఒక 500 లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో మరియా అనే ఒక అమ్మాయి చెరువు పక్కన ఉన్నటువంటి ఒక పార్క్ దగ్గరికి వచ్చి ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఎంతటికీ ఆ వ్యక్తి అక్కడికి రాకపోవడంతో తను వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఫోన్ కూడా కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది. దాంతో ఆ మరియా చాలా చిరాకు పడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మరియాకి ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ విన్నటువంటి మరియా కొంచెం భయపడుతూనే ఆ సౌండ్ వచ్చినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఎవ్వరూ కూడా ఉండరు. దాంతో మరియా మళ్ళీ అక్కడ ఉన్న చైర్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఫేస్ కు మాస్క్ పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆ మరియాని అతి కిరాతకంగా చంపేస్తాడు. అక్కడ ఆ మరియాని చంపిన వ్యక్తి ఎవరు అని మనకు తెలియదు, కానీ అక్కడికి వచ్చింది మాత్రం ఒక మగ వ్యక్తి అని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ పోలీస్ ఇన్స్పెక్టర్ అయినటువంటి నీరజ్ మరియు తన అసిస్టెంట్ అయినటువంటి లల్లు ఎక్కడైతే మరియా చనిపోయిందో అక్కడికి వచ్చి మొత్తం క్లూస్ కోసం వెతుకుతూ ఉంటారు. అలాగే ఆ చనిపోయినటువంటి మరియాకి ఒక వయసు అయినటువంటి ఒక గాడ్ ఫాదర్ ఉన్నాడని, ఈ మరియా చనిపోయినట్లుగా అతనికి చెప్పడం కోసం అతనికి కాల్ చేస్తారు, కానీ కాల్ మాత్రం కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది. నీరజ్ ఆ ఏరియా మొత్తం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు. నీరజ్ వెంటనే తన అసిస్టెంట్ ని చూసి ఇక్కడ జంటగా 2 కుర్చీలు ఉండాలి, కేవలం ఒక్క కుర్చీ మాత్రమే ఉంది. ఆ రెండవ కుర్చీని పార్క్ వాళ్ళు తీసేశారా లేదా ఆ రెండవ కుర్చీ ఏమైందో కనుక్కోమని చెప్తాడు. ఆ వెంటనే నీరజ్ తన పై అధికారుల దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో నీరజ్ తో పాటు ఉన్నటువంటి మరొక జహీర్ అనే పోలీస్ ఆఫీసర్ పై ఆఫీసర్ ని చూసి, సార్ నేను ఈ కేసుని హ్యాండిల్ చేయాలనుకుంటున్నాను అని అంటాడు. కానీ పై అధికారులు మాత్రం నువ్వు ఈ కేసునేమి హ్యాండిల్ చేయవలసిన అవసరం లేదు, నీరజ్ ఈ కేసును డీల్ చేస్తాడు అని చెప్పడంతో ఆ జహీర్ చాలా అప్సెట్ అవుతూ ఉంటాడు. దాంతో నీరజ్ వెంటనే ఈ కేసుని ఎలాగైనా త్వరగా సాల్వ్ చేయాలి అని చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ తర్వాత నీరజ్ వెంటనే మరియా బెస్ట్ ఫ్రెండ్ ని అలాగే మరికొంతమందిని కూడా ఎంక్వైరీ చేస్తాడు, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. దాంతో నీరజ్ వెంటనే ఆ పార్క్ సెక్యూరిటీ గార్డ్ ని కూడా పిలిచి ఎంక్వైరీ చేయగా ఆ సెక్యూరిటీ గార్డ్ మాట్లాడుతూ, సార్ నేను ఆ సమయంలో రెస్ట్ రూమ్ కి వెళ్ళాను, సో నాకు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు అని అంటాడు. ఆ తర్వాత నీరజ్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి వెళ్ళగా ఇంటి దగ్గర తన వైఫ్ నీరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నిజానికి నీరజ్ కి పెళ్లయ్యి 7 సంవత్సరాలు అయి ఉంటుంది, కానీ ఇప్పటికీ వాళ్ళకి పిల్లలు పుట్టి ఉండరు. దాంతో నీరజ్ వైఫ్ నీరజ్ ను చూసి మనం దీనికోసం ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుందామా అని అంటూ ఉంటుంది. అయితే నీరజ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన రూమ్ లోకి వెళ్లి నిద్రపోగా ఆ సమయంలో తనకి కలలో తన ఆఫీస్ దగ్గరికి ఎవరో ఇద్దరు వచ్చి తనతో మాట్లాడుతున్నట్లుగా తనకి అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో నీరజ్ వైఫ్ వచ్చి నీరజ్ ను నిద్రలో నుంచి లేపుతుంది. మరోపక్క టీవీలో ఆ మరియా మర్డర్ గురించి చెప్తూ ఉంటారు. అదే సమయంలో ఈ నీరజ్ వాళ్ళ వైఫ్ కి ఆ మంత్ పీరియడ్స్ రావడం లేట్ అయి ఉండడంతో తను వెంటనే ఒక ప్రెగ్నెన్సీ కిట్ తీసుకువచ్చి చెక్ చేస్తుంది, కానీ అక్కడ నెగిటివ్ అని వస్తుంది. దాంతో ఆ నీరజ్ వైఫ్ చాలా బాధపడుతూ ఉంటుంది. మరోపక్క టీవీ ఛానల్లో మరియా కేసును నీరజ్ అనే పోలీస్ ఆఫీసర్ హ్యాండిల్ చేస్తున్నాడు అని అతని ఫోన్ నెంబర్ ని కూడా డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఇది మొత్తం చూసినటువంటి ఒక పెద్ద వ్యక్తి ఆ నెంబర్ ని నోట్ చేసుకుని తను డైరెక్ట్ గా నీరజ్ కి ఫోన్ చేసి తనతో కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడతాడు. సార్ 30 సంవత్సరాల క్రితం ఇదే విధంగా సేమ్ అదే పార్క్ లో సేమ్ ఇదే విధంగా ఒక హత్య జరిగింది. అప్పుడు నేనే ఆ కేసుని విచారించాను. ఆ సమయంలో నీరజ్ అనే ఒక పేరు బాగా వెలుగులోకి వచ్చింది. అతడు ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు నీరజ్ అనే మీ పేరుని టీవీ న్యూస్ లో చూసి దానికి దీనికి ఏదైనా సంబంధం ఉందేమో అని నాకు అనిపిస్తుంది అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో ఫోన్ కట్ అవుతుంది. ఆ మాటలు విన్నటువంటి నీరజ్ ఆ పెద్దాయన నాతో నిజం చెప్తున్నాడా లేక ఏదైనా ఆట పట్టిస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత నీరజ్ మరియు తన అసిస్టెంట్ అయినటువంటి లల్లు మళ్ళీ ఆ మరియా చనిపోయినటువంటి పార్క్ దగ్గరికి వెళ్లి మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. అక్కడే వాళ్ళకి ఏదో ఒక గుంత కనిపిస్తుంది. ఆ గుంతలో ఎవరో పడి లేచి వెళ్లిపోయినట్లుగా వాళ్ళకి అర్థమవుతుంది. దాంతో నీరజ్ తన అసిస్టెంట్ ని చూసి దీని గురించి కూడా కొంచెం ఎంక్వైరీ చెయ్యి అని చెప్తాడు. ఆ తర్వాత నీరజ్ మరియు లల్లు ఇద్దరూ కలిసి ఆ మరియాకి పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్లి తనని ఎంక్వైరీ చేస్తారు.
ఆ పరియాకి పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ మాట్లాడుతూ, సార్ ఆ పరియ బాడీ మీద చాలా వీర్యం పడి ఉంది, కానీ ఆ అమ్మాయిని ఎవరూ కూడా రేప్ చేయలేదు, కానీ హంతకుడే హస్తప్రయోగం చేసి ఆమె మీద వీర్యాన్ని పోసినట్లుగా ఉన్నాడు. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే ఆ చనిపోయిన పరియ ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉంది అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి నీరజ్, పరియ ప్రెగ్నెన్సీతో ఉంది అంటే తనకి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకుంటే ఈ కేసును త్వరగా సాల్వ్ చేయవచ్చు అని ఆ యాంగిల్లో ఆలోచించడం మొదలు పెడతారు. దాంతో నీరజ్ వెంటనే చనిపోయినటువంటి పరియ బెస్ట్ ఫ్రెండ్ ని మళ్ళీ తన దగ్గరికి పిలిచి, ఆ పరియాకి బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా, తన గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. దానికి పరియ బెస్ట్ ఫ్రెండ్ మాట్లాడుతూ, అవును సార్, పరియాకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నిజానికి ఈ పరియ పెళ్ళైనటువంటి ఒక వ్యక్తిని ఇష్టపడుతూ తనతో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని ఉంది అని అంటుంది. దాంతో నీరజ్ వెంటనే ఆ పరియ ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకుని ఉందో ఆ దీపక్ అడ్రస్ కనుక్కుని దీపక్ ఇంటి దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ సమయంలో దీపక్ ఇంట్లో ఉండడు, కానీ తన వైఫ్ మాత్రం అక్కడ ఉంటుంది. నీరజ్ వెంటనే వెళ్లి దీపక్ వైఫ్ ని చూసి, నీ హస్బెండ్ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. దీపక్ వైఫ్ మాట్లాడుతూ, నా హస్బెండ్ బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళారు అని అంటుంది. నీరజ్ వెంటనే దీపక్ వైఫ్ ని చూసి, ఆ పరియ చనిపోయిన రోజు రాత్రి మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు అని అడగ్గా దానికి ఆ దీపక్ వైఫ్ మాట్లాడుతూ, ఆ రోజు మా చుట్టాలది ఒక ప్రోగ్రాం ఉండడంతో మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉన్నారు, అయినా మీరు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతుంది. దానికి ఆ నీరజ్ మాట్లాడుతూ, చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాం, మీ హస్బెండ్ ఊరిలోకి రాగానే నా దగ్గరికి వచ్చి ఒకసారి కలవమని చెప్పండి అని నీరజ్ అండ్ టీం అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడు దీపక్ వైఫ్ వెంటనే, ఈ నీరజ్ ఆ పరియాకి నా హస్బెండ్ కి ఉన్న అక్రమ సంబంధం గురించి ఎంక్వైరీ చేయడం కోసం వచ్చినట్లుగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అంటే నిజానికి ఆ దీపక్ వైఫ్ కి తన హస్బెండ్ పరియాతో రిలేషన్షిప్ లో ఉన్న విషయం తనకు తెలిసి ఉంటుంది. ఆ తర్వాత నీరజ్ వెంటనే ఇంటికి వెళ్ళగా ఇంట్లో ఉన్న తన వైఫ్ నీరజ్ తో మాట్లాడుతూ, మనం వెంటనే వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుందామా అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో నీరజ్ కి తన అసిస్టెంట్ ఫోన్ చేసి, మీరు అర్జెంట్ గా ఒకసారి రావాలి అని అంటాడు. దాంతో నీరజ్ నాకు చాలా పని ఉంది అని తన వైఫ్ కి చెప్పి అక్కడి నుంచి వెళ్లి తన అసిస్టెంట్ ని కలుస్తాడు. నీరజ్ అసిస్టెంట్ వెంటనే నీరజ్ కి ఆ పరియ డెడ్ బాడీని భద్రపరిచి ఉన్న ఆ మార్చరీ రూమ్ లో ఉన్న ఒక సీసీటీవీ వీడియోని చూపిస్తాడు. అయితే ఆ వీడియోలో మార్చరీ రూమ్ లోకి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ పరియ డెడ్ బాడీ దగ్గర నుంచి ఏదో తీసుకుని అక్కడి నుంచి వెళుతూ అక్కడ ఉన్న కెమెరాని చూసి ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇదంతా చూసినటువంటి నీరజ్ కి ఇంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఈ రూమ్ లోకి తను ఎలా వచ్చాడు అని అసలు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాడు. దాంతో ఆ నీరజ్ చాలా కంగారు పడుతూ అక్కడ సెక్యూరిటీగా ఉన్న ఆఫీసర్స్ అందరినీ కూడా, మీరు ఇంతమంది ఉండగా ఆ వ్యక్తి మార్చరీ రూమ్ లోకి ఎలా వచ్చాడు అని అడుగుతాడు. కానీ వాళ్ళందరూ కూడా, ఏమో సార్, తను ఎలా ఈ రూమ్ లోకి వచ్చాడో మాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటారు. నీరజ్ వెంటనే తన అసిస్టెంట్ ని చూసి, ఆ సీసీటీవీ వీడియోలో ఆ వ్యక్తి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాడు కదా, ఆ వ్యక్తి అడ్రస్ ని కనుక్కోండి, అలాగే ఆ వ్యక్తి ఏం తీసుకుని వెళ్ళాడో దాన్ని కూడా కనుక్కోండి అని అంటాడు. ఆ తర్వాత నీరజ్ అసిస్టెంట్ ఆ వ్యక్తి అడ్రస్ ని కనుక్కొని నీరజ్ అండ్ టీం అక్కడికి చేరుకుంటారు. ఆ ఇంట్లో చాలా ఔషధాలు ఉంటాయి. నీరజ్ అండ్ టీం అవన్నీ కూడా చూస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఆజాద్ అనే ఒక వ్యక్తి వచ్చి, ఎవరు సార్ మీరు, మీకేం కావాలి, మీకు ఏదైనా ప్రాబ్లమా అని అంటూ ఉంటాడు. దాంతో నీరజ్ వెంటనే ఆ ఆజాద్ని చూసి, అసలు నువ్వు నా దగ్గర నాటకాలు ఆడకు అంటూ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నటువంటి ఆ వీడియోని చూపించి, ఇది నువ్వే కదా, నువ్వెందుకు మార్చరీలో ఉన్నటువంటి చనిపోయిన ఆ పరియ దగ్గరికి వచ్చి అక్కడ ఏం తీసుకుని వెళ్ళావు, అసలు నువ్వెందుకు ఆ పరియాని చంపావో చెప్పు అని అంటాడు. ఆ మాటలు విన్న ఆజాద్ ఒక్కసారిగా షాక్ అవుతూ, సార్ మీరు చూపించిన ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్న వ్యక్తి అచ్చం నాలాగే ఉన్నాడు, నేను ఆ పరియ చనిపోయినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను అని అంటూ ఉంటాడు. అయితే నీరజ్ మాత్రం ఇతన్ని బయటే వదిలిపెడితే చాలా ప్రమాదం అని ఆ ఆజాద్ తనతో పాటు పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ జహీర్ నీరజ్ దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు ఆ పరియాని చంపేసిన వ్యక్తిని పట్టుకున్నావా, ఆ పరియ డెడ్ బాడీ మీద కనిపించినటువంటి వీర్యం ఇతనిదేనా అంటూ కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంతకు ముందు నీరజ్ కి ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు కదా, అతను డైరెక్ట్ గా నీరజ్ ని కలవడానికి వచ్చి, సార్ 30 సంవత్సరాల క్రితం ఇదే విధంగా ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటనని నేనే చాలా తీవ్రంగా విచారించాను, కానీ అప్పుడు నాకు చివరి వరకు కూడా అంతకుణ్ణి నేను కనిపెట్టలేకపోయాను అని తను సేకరించినటువంటి కొన్ని ఆధారాలని ఆ పోలీస్ ఆఫీసర్ నీరజ్ కి చూపిస్తూ ఉంటాడు. ప్రజెంట్ ఈ నీరజ్ అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి ఆజాద్ ఫోటోని ఆ పెద్ద ఆయన కూడా డ్రా చేసి ఉంటాడు. అది చూసినటువంటి నీరజ్ చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఆ సమయంలో ఆ పెద్ద ఆయన మాట్లాడుతూ, సార్ 30 సంవత్సరాల క్రితం జరిగిన హత్యకి ఇప్పుడు జరిగిన హత్యకి ఖచ్చితంగా ఆజాద్ కి ఏదో సంబంధం ఉండి ఉంటుంది సార్, నాకు తెలిసి ఆజాద్ టైం ట్రావెల్ చేస్తున్నట్లుగా నాకు అనుమానంగా ఉంది అని ఆ పెద్ద ఆయన అంటూ ఉంటాడు. దాంతో ఆ తర్వాత నీరజ్ మరియు ఆ పెద్ద ఆయన వెంటనే నీరజ్ అరెస్ట్ చేసి తీసుకువచ్చినటువంటి ఆజాద్ని కలవడానికి వెళ్తారు.
ఆ తర్వాత పెద్ద ఆయన ఆజాద్ దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను 30 సంవత్సరాల క్రితం చూసినప్పుడు కూడా ఇలాగే ఉన్నావు, ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నావు, అసలు నీకు వయసు అవ్వదా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఆజాద్, సార్ మీరు ఏదైనా అడగాలి అనుకుంటే స్ట్రైట్ గా అడగండి, సమాధానం చెప్తాను అని అంటాడు. నీరజ్ మాట్లాడుతూ, నువ్వు అసలు ఆ పరియా డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి తన దగ్గర నుంచి ఏం తీసుకుని వెళ్ళావు అని అడుగుతాడు. ఆజాద్ మాత్రం, నేను నిజమే చెప్తున్నాను సార్, తన దగ్గర నుంచి నేనేమీ తీసుకుని వెళ్ళలేదు అని అంటాడు. దాంతో ఆ పెద్ద ఆయన మరియు నీరజ్ ఇద్దరు కూడా బయటికి రాగా ఆ పెద్ద ఆయన నీరజ్ ని చూసి, సార్ ఖచ్చితంగా ఆజాద్ టైం ట్రావెలింగ్ చేస్తున్నాడని నాకు బలంగా నమ్మకం ఉంది అని అంటాడు. అయితే నీరజ్ మాత్రం ఆ పెద్ద ఆయనని చూసి, సార్ మీరు చూసిన ఆ వ్యక్తి, ఇప్పుడు నేను అరెస్ట్ చేసిన ఈ వ్యక్తి వేరుగా ఉన్నారు అని అంటాడు. ఆ తర్వాత నీరజ్ వెంటనే అసలు ఆజాద్ గురించి తెలుసుకోవాలి అని ఆజాద్ ఉన్నటువంటి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆజాద్ ఎప్పుడూ కూడా తన ఇంట్లోపలే ఉంటూ ఉంటాడు అని చెప్తారు. అయితే నీరజ్ కి మాత్రం ఆ పరియా హత్య జరిగిన సమయంలో ఆజాద్ ఆ ఇంట్లోనే ఉన్నాడా లేదా అన్న విషయం మీద మాత్రం అంత స్పష్టత రాకుండా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో నీరజ్ ని కలవడానికి ఆ పరియా బాయ్ ఫ్రెండ్ అయినటువంటి దీపక్ రావడంతో నీరజ్ వెంటనే దీపక్ ని చూసి, మీ వీర్యాన్ని టెస్ట్ కి ఇవ్వండి అని అంటాడు. ఎందుకంటే ఆ పరియా డెడ్ బాడీ మీద ఎవరిదో వీర్యం ఉంది కాబట్టి ఆ దీపక్ వీర్యాన్ని టెస్ట్ చేయడం కోసం శాంపిల్ ఇవ్వమని చెప్తాడు. దీపక్ మాట్లాడుతూ, మీరు చెప్పినట్లుగానే ఇస్తాను సార్, కానీ ఆ పరియా చనిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇప్పటి వరకు తను ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా నాకు తెలియదు. బహుశా ఆ రోజు పరియా దీని గురించి చెప్పడం కోసమే నన్ను అక్కడికి పిలిచినట్లు ఉంది. కానీ నేను పరియాతో రిలేషన్ లో ఉన్నాను అని మా ఫ్యామిలీలో నా వైఫ్ కి తెలిసిపోయింది. దాంతో నా వైఫ్ మరియు మా పేరెంట్స్ అందరూ కూడా నన్ను కూర్చోబెట్టి, ఇది తప్పుడు పద్ధతి, నువ్వు మరో వ్యక్తితో రిలేషన్ లో ఉండడం తప్పు, నువ్వు ఆ అమ్మాయితో కలిసి ఉండడం చాలా తప్పు, ఆ అమ్మాయితో కలిసి ఉండవద్దు అని ఆ రోజు పరియా దగ్గరికి వెళ్ళనివ్వకుండా నా ఫ్యామిలీ వాళ్ళే ఆపారు అని చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసినటువంటి నీరజ్, అవసరం ఉంటే నిన్ను మళ్ళీ పిలుస్తామని చెప్పి దీపక్ ను అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత నీరజ్ మరియు తన అసిస్టెంట్ అయినటువంటి లల్లు ఇద్దరు మాట్లాడుతూ ఉండగా లల్లు నీరజ్ ని చూసి, నాకెందుకో ఈ దీపక్ మీదే చాలా అనుమానంగా ఉంది సార్, వీడు ఆ అమ్మాయిని వాడుకుని ఆ అమ్మాయిని వీడే చంపి ఉంటాడని నాకు డౌట్ గా ఉంది అని అంటాడు. అయితే నీరజ్ మాత్రం లల్లును చూసి, అలాగే ఎందుకు అనుకోవాలి, ఈ నీరజ్ ఆ పరియాతో ఎఫ్ఐఆర్ లో ఉన్నాడు అని నీరజ్ వైఫ్ కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తెలుసు కదా, అంటే నీరజ్ వైఫ్ కానీ తన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఆ పరియాని చంపే అవకాశం ఉంది, మనం అన్ని యాంగిల్స్ లో కూడా కేసు గురించి ఆలోచించాలి అని అంటాడు. ఆ వెంటనే నీరజ్ తన బంధించి ఉన్నటువంటి ఆజాద్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, ఎందుకు నువ్వు ఇక్కడ ఇబ్బంది పడడం, అసలు ఆ రోజు రాత్రి నువ్వు ఆ పరియా డెడ్ బాడీ దగ్గరికి వెళ్లి ఏం తీసుకుని వెళ్ళావో చెప్పు అని అడుగుతాడు. దానికి ఆజాద్ వెంటనే నీరజ్ దగ్గర నుంచి ఒక సిగరెట్ తీసుకుని, సార్ నిజంగా నేను ఆ రోజు రాత్రి అయితే ఆ డెడ్ బాడీ ఉన్న ప్లేస్ కి వెళ్ళలేదు, ఒకవేళ నేను అక్కడికి వెళ్లి ఉన్నట్లయితే దానికి కారణం ఈ లిక్విడ్ అని ఒక లిక్విడ్ ని తీసి చూపిస్తాడు, కావాలంటే ఈ లిక్విడ్ ని మీరు కూడా తాగండి, అప్పుడు మీకు అన్ని విషయాలు తెలుస్తాయి అని అంటాడు. ఆ మాటలు విన్న నీరజ్, ఏంటి ఈ లిక్విడ్ ని తాగితే నాకు అన్ని తెలుస్తాయా, అసలు నీ మాటల్ని నేను ఎలా నమ్మాలి అని అంటాడు. దానికి ఆజాద్ మాట్లాడుతూ, సార్ నేను మీకు చెప్పాల్సిందంతా కూడా చెప్పాను, ఆ తర్వాత నమ్ముతారా లేదా అన్నది మీ ఇష్టం అని కోపంగా లోపలికి వెళ్లి కూర్చుంటాడు. ఆ తర్వాత నీరజ్ వెంటనే చనిపోయినటువంటి పరియాకి బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, పరియాకి ఒక గాడ్ ఫాదర్ అదే గార్డియన్ ఉన్నాడు కదా, అతను పరియాతో ఎలా ఉంటాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అని అడుగుతాడు. దానికి ఆ పరియా బెస్ట్ ఫ్రెండ్ మాట్లాడుతూ, సార్ అతను కొంచెం చాలా వయసైన వాడు, ఈ పరియా ఇంట్లో ఎప్పుడూ కూడా పొట్టి బట్టలే వేసుకుంటూ ఉండేది, ఆ పరియా గార్డియన్ ఎప్పుడూ కూడా పరియాని చెడు దృష్టితోనే చూస్తూ ఉండేవాడు అని అంటుంది. ఆ మాటలు విన్న నీరజ్ పరియా గార్డియన్ ని కూడా ఫుల్ గా అనుమానిస్తూ, ఈ పరియా గార్డియన్ కి కూడా పరియా మీద ఒక చూపు ఉంది, ఈ పరియా ప్రెగ్నెంట్ అన్న విషయం ఆ గార్డియన్ కి తెలిసి అది తట్టుకోలేక తను కూడా ఈ పరియాని చంపేసి ఉండవచ్చు అని వెంటనే ఆ పరియా గార్డియన్ గురించి వెతకడం మొదలు పెడతాడు. ఆ తర్వాత నీరజ్ మరియు తన వైఫ్ ఇద్దరు కూడా ట్రీట్మెంట్ చేయించుకుందామని ఒక హాస్పిటల్కి వెళ్ళగా ఆ హాస్పిటల్లో ఉన్న సమయంలో నీరజ్ నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి ఒక నర్సు వచ్చి ఆ నీరజ్ ని నిద్ర లేపి తనకు ఒక డబ్బా ఇచ్చి, సార్ మీరు బాత్రూమ్ లోకి వెళ్లి సెమన్ ని డబ్బాలో శాంపిల్ గా తీసుకురండి అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో తన అసిస్టెంట్ నీరజ్ కి ఫోన్ చేసి, సార్ ఆ డెడ్ బాడీ మీద ఉన్న వీర్యంతో మనం కలెక్ట్ చేసిన వీర్యంస్ అన్నిటినీ కూడా మ్యాచ్ చేసి చూసాం, కానీ ఏ వీర్యంతో కూడా ఆ డెడ్ బాడీ మీద ఉన్న వీర్యం మ్యాచ్ అవ్వడం లేదు అని
అంటాడు. ఇక్కడ నీరజ్ అసిస్టెంట్ మరొక ట్విస్ట్ ని కూడా రివీల్ చేస్తాడు. సార్, ఎక్కడైతే మనకు ఆ పరియా డెడ్ బాడీ దొరికిందో దాని పక్కన ఒక చెరువు ఉంది కదా, ఆ చెరువులో ఆ పరియా గార్డియన్ డెడ్ బాడీ కూడా దొరికింది అని అంటాడు. దాంతో నీరజ్ చాలా షాక్ అవుతూ వెంటనే అక్కడికి వెళ్లి చూస్తాడు. అప్పుడే తనకి ఆ పార్క్ లో ఇంతకు ముందు ఒక చైర్ మిస్ అయ్యింది అని చూశాడు కదా, నిజానికి అక్కడ మిస్ అయిన చైర్ పక్కనే ఉన్న చెరువులోనే పడి ఉంటుంది. ఇది మొత్తం గమనించిన నీరజ్, మనం ఇప్పటి వరకు పరియాని తన గార్డియన్ నే చంపాడు అని తన గార్డియన్ ని అనుమానిస్తూ వచ్చాం. ఇప్పుడు ఆ గార్డియన్ పరియ చనిపోయిన రోజే చనిపోయినట్లుగా ఉన్నాడు. అందుకే అతని బాడీ ఈ విధంగా కుళ్ళిపోయింది. అసలు పరియాని ఇతను కాకపోతే మరి ఎవరు చంపి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, ఇప్పటి వరకు విన్న స్టోరీలో మీరు ఎవరో పరియాని చంపి ఉంటారని మీకు ఎవరి మీద డౌట్గా ఉందో కామెంట్ చెయ్యండి. మరోపక్క మీడియా వాళ్ళందరూ కూడా పరియా మర్డర్ కేసుని ఇంతవరకు పోలీసులు సాల్వ్ చేయలేకపోయారు అని పోలీసులందరినీ కూడా తిడుతూ ఉంటారు. దాంతో నీరజ్ వెంటనే మీడియా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ కొంచెం కోపంగా మాట్లాడడంతో ఇదంతా కూడా వైరల్ అవుతుంది. నీరజ్ పై ఆఫీసర్ నీరజ్ ని పిలిచి, మీడియా వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాడివి కదా నీకు ఇచ్చాను, అయితే నువ్వు మాత్రం ఈ కేసుని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నావని వెంటనే ఎప్పటి నుంచో ఈ కేసుని నేను హ్యాండిల్ చేస్తాను అంటున్నటువంటి ఆ జహీర్ ని పిలిచి ఈ కేసుని జహీర్ ని హ్యాండిల్ చేయమని చెప్పి పోలీస్ పై అధికారులు చెప్తారు. దాంతో నీరజ్ చాలా అప్సెట్ అయ్యి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. అలా ఇంటికి వెళ్ళినటువంటి నీరజ్ ఇంట్లో పడుకుని ఉండగా సడన్ గా తనకి ఆజాద్ తనకి ఒక లిక్విడ్ తాగమని చెప్పాడు కదా, ఆ విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఆ లిక్విడ్ ని తీసుకుని దాన్ని మనం ఇప్పుడు తాగితే చనిపోతామేమో అని వెంటనే ఆ లిక్విడ్ ని తనకు తెలిసినటువంటి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లి టెస్ట్ చేపిస్తాడు. ఆ డాక్టర్ టెస్ట్ చేసి నీరజ్ దగ్గరికి వచ్చి, సార్, ఇందులో ఎటువంటి విషయం లేదు, ఇది కేవలం మూలికలతో తయారు చేసినటువంటి వాటర్ మాత్రమే అని చెప్పడంతో నీరజ్ వెంటనే ఆ వాటర్ ని తీసుకుని దీన్ని ఇక్కడ కాదు, ఆ ఆజాద్ ఇంటి దగ్గరికే వెళ్లి తాగాలి అని ఆజాద్ ఇంటి దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ ఒక పాప నీరజ్ ని చూసి చాలా భయపడి పారిపోతూ ఉంటుంది. నీరజ్ మాత్రం ఆ పాపను చూసి భయపడకు, నేను ఒక పోలీసుని అంటూ ఉంటాడు. ఆ పాప మాత్రం భయపడి అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. అలా నీరజ్ ఆజాద్ ఇంటి దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్నటువంటి ఆ లిక్విడ్ ని తాగేస్తాడు. దాంతో నీరజ్ కి కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ నీరజ్ టైం ట్రావెల్ చేసి ఇంతకు ముందు నీరజ్ తన వైఫ్ తో పాటు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని హాస్పిటల్ కి వెళ్లి తన సెమెంట్ ని బాటిల్లో శాంపిల్ ఇవ్వడం కోసం వెళ్ళాడు కదా, సరిగ్గా ఆ టయానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినటువంటి నీరజ్ నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుంటూ ఉంటాడు. మరోపక్క ఆ మూలిక వాటర్ ని తాగినటువంటి నీరజ్ స్పృహ తప్పి పడిపోయి ఉండడంతో అక్కడికి ఆ ఆజాద్ అసిస్టెంట్ వచ్చి ఆ నీరజ్ ని లేపుతుంది. దాంతో తను మళ్ళీ ప్రెజెంట్ లోకి వచ్చేస్తాడు. మరోపక్క జహీర్ ఆ కేసుని హ్యాండిల్ చేస్తూ, నీరజ్ ఆల్రెడీ ఆజాద్ ని పట్టుకున్నాడు కాబట్టి ఆజాదే కిల్లర్ అని ఏదో విధంగా ప్రూవ్ చేద్దాం, అవసరమైతే అతన్ని కొట్టైనా అతని నోటి ద్వారానే ఒప్పించి వీలైనంత త్వరగా ఈ కేసుని క్లోజ్ చేయాలి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క నీరజ్ తన వైఫ్ దగ్గరికి వెళ్లి తనకు జరిగిందంతా కూడా చెప్తూ నేను ఇంతకు ముందే టైం ట్రావెల్ చేశాను అని అంటాడు. ఆ మాటలు విన్న నీరజ్ వైఫ్ మాట్లాడుతూ, నీకు వర్క్ ప్రెజర్ వల్ల ఈ విధంగా అనిపిస్తున్నట్లుగా ఉంది, డాక్టర్ గారు ఏం చెప్పారు, ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దని చెప్పారు, ఇలా టెన్షన్స్ తీసుకుంటే మనకు పిల్లలు పుట్టరు అని అంటుంది. ఆ మాటలు విన్న నీరజ్, నేనేం చెప్తున్నానో నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ప్రతిదానికి పిల్లల గురించే మాట్లాడుతూ ఉంటావు అని తన వైఫ్ ని తిడుతూ ఉంటాడు. దాంతో నీరజ్ వెంటనే తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి నేను ఎలాగైనా సరే ఒంటరిగా ఆజాద్ ని కలవాలి అని అంటాడు. దాంతో నీరజ్ అసిస్టెంట్ జైల్లో ఉన్న ఆజాద్ ని ఎవరికీ తెలియకుండా నీరజ్ దగ్గరికి పంపిస్తాడు. అసలు ఆజాద్ జైల్లో నుంచి తప్పించుకున్న విషయం కూడా ఎవరికీ తెలియకుండా ఉంటుంది. నీరజ్ మరియు ఆజాద్ ఇద్దరు కూడా ఆజాద్ ఇంటి దగ్గరికి వెళ్ళగా అప్పుడు ఆజాద్ నీరజ్ ని చూసి మాట్లాడుతూ, నువ్వు ఇప్పుడు నమ్ముతున్నావు కదా టైం ట్రావెలింగ్ చేయవచ్చని, నిజానికి నువ్వు ఆ రోజు లిక్విడ్ తాగి మైకంలో పడి ఉన్నప్పుడు నా అసిస్టెంట్ కరెక్ట్ టయానికి వచ్చి నిన్ను నిద్ర లేపింది, లేదంటే నీ ప్రాణాలు కూడా పోయేటివి అని అంటాడు. ఆ మాటలు విన్న నీరజ్ వెంటనే ఆజాద్ని చూసి, అయితే నేను టైం ట్రావెల్ చేసి ఆ పరియాని ఎవరు చంపారో ఆ అంతకుణ్ణి కనిపెడతాను అని అంటాడు. దానికి ఆజాద్ వెంటనే నీరజ్ని చూసి, నువ్వు అలా టైం ట్రావెల్ చెయ్యాలి అంటే ఆ పరియ బ్లడ్ మనకు కావాలి, ఆ బ్లడ్ ఉంటే ఎగ్జాక్ట్ గా ఆ పరియ చనిపోయిన సమయానికి నువ్వు వెళ్ళవచ్చు అని అంటాడు. ఇప్పుడు పరియ డెడ్ బాడీ మార్చరీ రూమ్ లో ఉంది కదా, దాన్ని ఎలా తీసుకుని రావాలి అని అంటూ ఉండడంతో ఆజాద్ వెంటనే నీరజ్ని చూసి, నిజానికి ఆ పరియ బ్లడ్డే అవసరం లేదు, ఆ రోజు ఎవరు చనిపోయి ఉన్నా వాళ్ళ బ్లడ్ ఉంటే మనం ఆ రోజుకి కరెక్ట్ గా టైం ట్రావెల్ చేసి వెళ్ళవచ్చు అని. నిజానికి పరియ చనిపోయిన రోజే ఆజాద్ ఇంట్లో ఒక ఎలక చనిపోయి ఉంటుంది. దాన్ని తీసుకుని వెళ్లి ఆజాద్ ఒక చోట పాతి పెట్టి ఉండడంతో అది గుర్తు చేసుకున్న ఆజాద్ వెంటనే అక్కడికి వెళ్లి ఆ ఎలక రక్తాన్ని కూడా తీసుకుంటాడు. వెంటనే తను కొన్ని ప్రయోగాలని చేసి ఈ ఇంజెక్షన్ ద్వారా నువ్వు ఆ టయానికి వెళ్ళవచ్చు అని నీరజ్ కి ఆ ఇంజెక్షన్ ని చేస్తాడు. దాంతో నీరజ్ దగ్గరికి తన వైఫ్ వచ్చి మాట్లాడుతూ, నాకు ఈ మంత్ పీరియడ్ లేట్ అయ్యింది, అందుకే డౌట్ వచ్చి ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా చెక్ చేశాను, కానీ నాకు మాత్రం నెగిటివ్
వచ్చింది అని చాలా బాధపడుతూ ఉంటాడు. అంటే నీరజ్ ఆ సమయానికి వెళ్లి ఉంటాడు. ఇది మొత్తం అర్థం చేసుకున్న నీరజ్ నేను నిజంగానే గతంలోకి వచ్చాను అని చాలా ఆనందపడుతూ ఉంటాడు. వెంటనే నీరజ్ మరియు ఆజాద్ ఇద్దరు కూడా ఎలా అయినా సరే మార్చురీ రూమ్ లో ఉన్నటువంటి ఆ పరియా బ్లడ్ ని తీసుకోవాలి అని డిసైడ్ అవుతారు. దాంతో నీరజ్ వెంటనే అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా వేరు వేరు పనులు చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆజాద్ మార్చురీ రూమ్ లోకి వెళ్లి నీరజ్ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్ ని తీసుకుంటాడు. ఆ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక కెమెరాని చూసి ఆ ఆజాద్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. వెంటనే నీరజ్ గతం నుంచి ఆ బ్లడ్ ని తీసుకుని రాలేం కాబట్టి ఆ బ్లడ్ ని తీసుకుని వెళ్లి హాస్పిటల్లో ఉన్న ఒక చెట్టు కింద పాతి పెట్టేస్తాడు. ఆ తర్వాత నీరజ్ మరియు ఆజాద్ ఇద్దరు కూడా మేలుకోగా ఇద్దరు కూడా మళ్ళీ ప్రెజెంట్ కి వచ్చేస్తారు. ఆజాద్ వెంటనే నీరజ్ ని చూసి ఎలా ఉంది అని అడుగుతాడు. దాంతో నీరజ్ బాగానే ఉంది అని వెంటనే తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి హాస్పిటల్లో ఒక చెట్టు కింద బ్లడ్ ని పాతి పెట్టాను, దాన్ని వెంటనే తీసుకునిరా అని చెప్తాడు. నీరజ్ అసిస్టెంట్ కూడా వెంటనే ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి వాళ్ళు చెప్పినటువంటి చెట్టు కింద తవ్వి అక్కడ ఉన్న బ్లడ్ తీసుకుని వచ్చి వాళ్ళకి ఇస్తాడు. ఇదంతా చూస్తున్నటువంటి నీరజ్ అసిస్టెంట్ కి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఉంటుంది. దాంతో తను వెంటనే నీరజ్ ని చూసి సరే సార్ నాకు పని ఉంది అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఆజాద్ వెంటనే నీరజ్ ని చూసి ఇప్పుడు పరియా బ్లడ్ తో మనం పరియా చనిపోయినటువంటి ఆ టయానికే వెళ్ళవచ్చు అని అంటాడు. దానికి నీరజ్ మాట్లాడుతూ అయితే మనం ఆ సమయానికి వెళితే ఖచ్చితంగా నేను ఆ పరియాని ఎవరు చంపారో అలా చేయనివ్వకుండా అడ్డుకుంటాను అంటాడు. అయితే ఆజాద్ మాత్రం నీరజ్ ని చూసి అలా నువ్వు గతంలోకి వెళ్లి ఆ మర్డర్ జరగకుండా ఆపడం కుదరదు, నువ్వు కేవలం ఆ పరియాని ఎవరు చంపారో అది మాత్రం తెలుసుకోవచ్చు అని అంటాడు. మరో పక్క జైల్లో ఉన్నటువంటి ఆజాద్ తప్పించుకుని వెళ్లిపోయాడు అని ప్రజెంట్ ఆ కేసును డీల్ చేస్తున్నటువంటి జహీర్ కి తెలుస్తుంది. దాంతో తను వెంటనే పోలీస్ ఆఫీసర్స్ అందరినీ కూడా అలర్ట్ చేసి నాకు ఆజాద్ ప్రాణాలతో కావాలి అని అంటూ ఉంటాడు. మరో పక్క జహీర్ ఆ నీరజ్ ని చూసి నీకు మళ్ళీ మరోసారి చెప్తున్నాను, నువ్వు గతంలోకి వెళ్లిన తర్వాత ఆ పరియాని ఎవరు చంపుతున్నారో అది మాత్రం చూడు, కానీ అక్కడ పరియాని ఎవరు చంపకుండా ప్రయత్నం మాత్రం చెయ్యకు అని అంటాడు. ఆ తర్వాత ఆజాద్ వెంటనే తన అసిస్టెంట్ ని పిలిచి ఆజాద్ కి మరియు నీరజ్ కి ఇద్దరికి కూడా ఇంజెక్షన్ వేయిపిస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ కూడా గతంలోకి వెళ్తారు. అలా వాళ్ళిద్దరూ గతంలోకి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో ఆ పరియా పార్క్ దగ్గరికి వచ్చి తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి దీపక్ కి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్తూ ఉంటుంది. ఆజాద్ గతంలోకి వెళ్ళినప్పుడు మనం దేన్ని కూడా మార్చడానికి వీల్లేదు అని చెప్పినప్పటికీ ఆ నీరజ్ మాత్రం పరియాని కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ పరియా అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ సౌండ్ విన్నటువంటి పరియా ఇక్కడ ఎవరు నన్ను పిలిచారు అని సౌండ్ వచ్చిన దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటుంది. ఈ సీన్ నే మనకు వెబ్ సిరీస్ స్టార్టింగ్ ఎపిసోడ్ లో కూడా చూపించడం జరిగి ఉంటుంది. అయితే ఆ పరియాని కాపాడడానికి వస్తున్నటువంటి నీరజ్ సడన్ గా అక్కడ ఉన్నటువంటి గుంటలో పడిపోతాడు. ఇదే గుంటని నీరజ్ మరియు తన అసిస్టెంట్ ఈ పరియా కేసుని ఎంక్వైరీ చేసినప్పుడు కూడా చూసి ఉంటారు. ఆ విధంగా నీరజ్ ఆ గుంటలో పడిపోయి ఉండగా సరిగ్గా అదే సమయంలో కిల్లర్ అక్కడికి వచ్చి ఆ పరియాని అతి కిరాతకంగా చంపేస్తాడు. మరో పక్క గోతిలో పడి ఉన్నటువంటి ఆ నీరజ్ ఎలాగైనా పరియాని కాపాడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు, కానీ తను మాత్రం ఆ పరియాని కాపాడలేకపోతాడు. మరోపక్క ఆజాద్ తప్పించుకోవడానికి నీరజ్ అసిస్టెంటే కారణమని జహీర్కి తెలిసి ఉంటుంది. దాంతో జహీర్ వెంటనే నీరజ్ అసిస్టెంట్ ని వెళ్లి అడగడంతో తను జరిగిందంతా కూడా జహీర్కి చెప్పి నీరజ్ అసిస్టెంట్ వెంటనే జహీర్ ని ఆజాద్ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లి ఆ ఇంటి లోపలంతా కూడా వెతుకుతూ ఉంటారు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ ఆజాద్ మరియు నీరజ్ ఇద్దరు కూడా ఆజాద్ ఇంట్లో ఉన్నటువంటి ఒక సీక్రెట్ గదిలో నుంచి గతంలోకి వెళ్లి ఉంటారు. కానీ నీరజ్ అసిస్టెంట్ మరియు జహీర్ మాత్రం ఆజాద్ ఇంటి లోపలికి వెళ్లి పైన ఉన్న గదుల్లో వెతుకుతూ ఉంటారు. మరోపక్క పార్క్ లో ఆ కిల్లర్ పరియాని చంపి అక్కడి నుంచి పరియా డెడ్ బాడీని లాక్కుని వెళుతూ ఉంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే భయంకరమైన ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ పరియాని చంపింది మరి ఎవరో కాదు, ఆ పరియా గార్డియన్ నే చంపేసి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో గుంటలో పడిపోయినటువంటి నీరజ్ పైకి వచ్చి ఆ పరియాని చంపి తీసుకుని వెళుతున్నటువంటి ఆ కిల్లర్ తో ఫైట్ చేయబోతాడు. ఆ కిల్లర్ వెంటనే నీరజ్ ని చూసి అసలు నువ్వెవరో నాతో ఎందుకు గొడవ పడుతున్నావు, నిజానికి ఈ పరియా నాకే సొంతం అనుకున్నాను, కానీ తను మాత్రం ఎవరితోనో తిరుగుతూ ప్రెగ్నెంట్ అయ్యింది, ఆ విషయం నాకు ఈ రోజే తెలిసింది, అందుకే నేను ఈ పరియా బాయ్ ఫ్రెండ్ ని ఇద్దరిని చంపడం కోసమే ఇక్కడికి వచ్చాను అంటూ ఆ పరియా గార్డియన్ నీరజ్ మీద దాడి చేస్తూ నీరజే పరియాకి బాయ్ ఫ్రెండ్ ఏమో అని నమ్ముతూ వెంటనే నీరజ్ని చూసి నువ్వు పరియాని అంతగా ప్రేమిస్తున్నావా, ఇప్పుడు ఈ పరియా నీ ముందు డెడ్ బాడీ లాగా పడి ఉంది కదా, నువ్వు తన ముందు హస్తప్రయోగం చేసి నీ శమన్ని ఆ బాడీ మీద పడేలాగా చెయ్యి అని బెదిరిస్తాడు. దాంతో నీరజ్కి వేరే దారి లేక ఆ పరియా గార్డియన్ చెప్పినట్లుగానే చేస్తాడు. అందుకే నిజానికి నీరజ్ వాస్తవంలో తనకి డౌట్ ఉన్న వాళ్ళ శమన్ మొత్తం కూడా చెక్ చేసి ఉంటాడు, కానీ దేనితో కూడా ఆ శమన్ మ్యాచ్ అయి ఉండదు. అదే
అదేవిధంగా నీరజ్ గతంలోకి వెళ్లిన విషయం నీరజ్ కూడా తెలిసి ఉండదు. మరోపక్క రియాలిటీలో నీరజ్ అసిస్టెంట్ మరియు ఆ జహీర్ ఇద్దరు కూడా ఆజాద్ ఇంట్లో ఉన్న సీక్రెట్ గదిలోకి వచ్చేసి అక్కడ గతంలోకి వెళ్లి ఉన్నటువంటి నీరజ్ ని లేపే ప్రయత్నం చేయబోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆజాద్ అక్కడికి వచ్చి జహీర్ ని చూసి, ప్లీజ్ ఆ నీరజ్ ని ఇప్పుడు లేపకండి, ఇప్పుడు మీరు నీరజ్ ని లేపితే తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి తనని ఆపుతాడు. మరోపక్క గతంలోకి వెళ్ళినటువంటి నీరజ్ ఆ పరియా గార్డియన్ తో చాలా గొడవ పడుతూ ఆ గార్డియన్ ని చంపేస్తాడు. దాంతో నీరజ్, మనం ఇతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని వచ్చాం, కానీ తను పొరపాటున నా చేతుల్లోనే చనిపోయాడు, ఇతని బాడీ మాత్రం ఎవరికీ దొరకకూడదు అని ఆ పక్కన ఉన్నటువంటి ఒక కుర్చీకి ఆ పరియా గార్డియన్ బాడీని కట్టి చెరువులో తోసేస్తాడు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ పరియా గార్డియన్ బ్యాగ్ ను కూడా ఆ చెరువులోనే పడేస్తాడు. ఆ ప్రాసెస్ లో ప్రెజెంట్ లో ఆ నీరజ్ షేక్ అవుతూ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి ఆజాద్ వెంటనే నీరజ్ ని లేపగా నీరజ్ అక్కడికి వచ్చినటువంటి జహీర్ మరియు పోలీసులు అందరినీ చూసి షాక్ అయ్యి వెంటనే వాళ్ళందరినీ చూసి ఆ పర్యాని చంపింది మరి ఎవరో కాదు, పరియా గార్డియన్ పర్యాని చంపాడు అని అంటాడు. ఆ వెంటనే నీరజ్ జహీర్ మరియు మిగతా పోలీసులు అందరినీ కూడా ఆ చెరువు దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ వెతికించగా ఆ చెరువులో చనిపోయినటువంటి ఆ పరియా గార్డియన్ బ్యాగ్ కూడా దొరుకుతుంది. వెంటనే ఆ బ్యాగ్ ను ఓపెన్ చేయగా అందులో పరియా బట్టలు చాలా ఉంటాయి. దాంతో నీరజ్ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి, ఈ పరియా గార్డెన్ కి ఎప్పటి నుంచో ఈ పరియా మీద మనసు ఉంది, పరియా తనకే సొంతం అనుకున్నాడు, కానీ పరియా తనకి తెలియకుండా ఎవరితోనో సంబంధం పెట్టుకుని ప్రెగ్నెంట్ అయ్యిందని తెలిసి ఆ కోపంలోనే పరియా గార్డియన్ పరియాని చంపేశాడు అని చెప్తాడు. దానికి ఈ ఆధారాలన్నీ చూపించడంతో పరియాని చంపింది పరియా గార్డెన్నే అని ఈ కేసుని క్లోజ్ చేస్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే పరియాని చంపింది పరియా గార్డెన్ అని చెప్పి ఆ కేసుని క్లోజ్ చేస్తారు, కానీ అసలు పరియా గార్డెన్ ని ఎవరు చంపారో ఆ కేసు ఇక్కడ ఓపెన్ అవుతుంది. దాంతో పై అధికారులు నీరజ్ ని కలిసి, నువ్వు పరియా కేసుని హ్యాండిల్ చేసావు కదా, ఇప్పుడు పరియా గార్డెన్ ని ఎవరు చంపారో ఆ కేసుని కూడా నువ్వే డీల్ చెయ్యాలి అంటారు. అయితే నీరజ్ మాత్రం పై అధికారులను చూసి, సార్ నాకు అప్పచెప్పిన కేసుని నేను హ్యాండిల్ చేశాను, ఈ కేసు మాత్రం నాకు వద్దు అని చెప్తాడు. దాంతో పై అధికారులు ఈ కేసుని జహీర్ కి చెప్తారు. ఆ కేసు గురించి ఎంక్వైరీ చేసే సమయంలో జహీర్ కి ఆజాద్ దగ్గర ఉండే ఆ లిక్విడ్ గురించి తెలుస్తుంది. తను కూడా ఆ లిక్విడ్ ని తాగాలని అనుకుంటూ ఉంటాడు. మరో పక్క నీరజ్ దగ్గరికి ఆజాద్ వచ్చి మాట్లాడుతూ, ఆ పరియా గార్డియన్ ని నువ్వే చంపావని నాకు తెలుసు, నేను ఈ విషయం ఎవరి దగ్గర చెప్పను, నువ్వు కూడా చెప్పొద్దు అని అంటాడు. అలాగే నీరజ్ మరియు ఆజాద్ ఇద్దరు కూడా గతంలోకి వెళ్లి ఆ పరియా కేసుని హ్యాండిల్ చేసినట్టు కూడా ఎవరికీ చెప్పకుండా ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత ఆజాద్ తన ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉండగా తన దగ్గరికి 30 సంవత్సరాల క్రితం ఇలాంటి కేసు ఒకటి జరిగింది, ఆ కేసుని నేనే హ్యాండిల్ చేశాను అని చెప్తూ ఉండే పెద్ద మనిషి ఆజాద్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నువ్వు సరిగ్గా 30 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చి మాట్లాడావు, నాకు హెల్ప్ చేసావు, ఎందుకు ఆ విధంగా చేసావు, 30 సంవత్సరాల క్రితం నేను ఎంతో ట్రై చేసినా అంతకుణ్ణి కనిపెట్టలేకపోయాను, అప్పుడు హత్య చేసింది ఎవరో చెప్పండి అని ఆజాద్ ని ఆ పెద్ద మనిషి అడుగుతూ ఉంటాడు. అక్కడతో ఈ వెబ్ సిరీస్ లోని సీజన్ 1 కంప్లీట్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి సెకండ్ పార్ట్ రిలీజ్ అవ్వగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.